ఓం అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసే కాన్నోద్భాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. నీలాస్తుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్మృతిశతసరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛేష్టాయాం సృజనిగలితం యా బలాత్కుంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. ఈరోజు రెండవ పాశ్రం అనుసంధానం చేసుకుందాం. వయత్తు வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு செய்யும் கீரி செய்கள் கேளிரோ பார்க்கடல் வையத்தினர் வையத்து இன்று பரமனடி பாடி நெய்யொன்னும் பாலொன்னும் நாட்காலே நீராடி மெய்யொட்டோ சுத்தோ மலரிட்டு முடியும் செய்யாதர செய்யும் தீக்குணலை சென்னோருதும் ஐயமும் பிச்சமையமானந்த நையமும் கை காட்டி உய்யமாறின் గందే ఎలోరంభావాయ్. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్యాకార్యావస్థితో అని భగవద్గీత. మమ నా ఇది త్యాగేనైకేన అమృతత్వమాస అనే వేదవాక్యాల అర్థాన్ని ఈ పాశ్రం ద్వారా బోధిస్తుంది గోదాదేవి. గోదాదేవి తన గోపికగా ఉండి తన తోటి గోపికలందరినీ ధనుర్మాస వ్రతం చేద్దామని రమ్మని పిలిచింది. ఆమె పిలుపును అందుకొని వచ్చిన గోపికలతో గోదాదేవి వ్రతం పాటించవలసినటానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని చెప్తాను వినండి అంది. తన తోటి వారందరినీ ఈ లోకంలోనే ఉండి ఆనందించే వాళ్ళారా అని సంబోధించి పలిచింది. ఈ లోకంలో బయట కనిపించే వాటి వల్ల కలిగే ఆనందం ఎప్పుడు ఉండదు. ఒకప్పుడు ఆనందాన్ని కలిగించేది మరొకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దానికి ఉన్నది కానీ దానివల్ల వచ్చే ఆనందాన్ని కానీ శాశ్వతంగా ఉండేది కాదు. ఆనందం కానీ స్వభావం కాదు, సహజంగా ఉన్నది కాదు. అందుకే లోకంలో మనం దేని ద్వారా ఆనందాన్ని అనుభవించినా దాని ద్వారా దుఃఖాన్ని కూడా అనుభవించక తప్పదు. ఎప్పుడు మీ మనసు భగవంతుని వైపుకు తిరుగుతుందో అప్పటి నుండి ఈ లోకంలో కూడా మనకు ఆనందదాయకమే అవుతుంది. ఆ పైన మనం ఎప్పుడైనా ఆనందంలోనే మునిగే ఉంటాం, ఆనందంగానే ఉంటుంది. ఈ వ్రతానికి కూడా నియమాలు చాలా సులభంగా పాటించడానికి. నిద్రలేచి లేవగానే పాల సముద్రంలో ఆదిశేషునిపై పడుకున్న లక్ష్మీనారాయణ తలుచుకోవాలి. ముఖ్యంగా పాటించవలసిన ప్రధాన నియమం ఆహార నియమం. దీన్ని పాటించడం వల్ల మనసు స్వచ్ఛమవుతుంది. కనుక శరీర పోషణ కోసం మాత్రమే ఆహారం తీసుకోవటం అనేది ఆలోచన అనుసరించి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆహార సుత సత్వసుతి ఉంటుంది శాస్త్రం. పాలు, నెయ్యి వారం ఇక 2 నియమముల అలంకరణ. ఇది కూడా శరీరానికి అందులోనూ స్త్రీలకు మరియు సహజంగా కావాలనిపిస్తుంది. ఈ వ్రతం చేసే వాళ్ళ కళ్ళకు కాటుకు పెట్టుకోము, పూలు అలంకరించుకోము, పెద్దలకు చేతనైన పనులు చేసి పెట్టాలి. అనవసరమైన పరుషమైన మాటలు మాట్లాడి ఇతరుల మనసును కష్టం కలిగించు. మాకున్న దానిలో బీద సాధువులకు తోచినంత దానంగా ఇస్తామని అన్ని నియమాలు పాటించాలి. ఇచ్చిన దాని గురించి చేసిన దాని గురించి పైకి చెప్పకుండా ఉండాలి. అయ్యో ఇంత ఇచ్చామే, ఇంతకంటే ఇవ్వలేకపోయామో అనుకో. ఇతరులకు ఉపయోగపడేలాగా ఈ జీవితాన్ని గడిపిద్దాం రండి, ఆనందంగా జీవిద్దాం రండి. ఇవే మనం పాటించాల్సిన నియమాలన్నీ కూడా. స్వస్తి. జై శ్రీరామ్.